హలో ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. నమస్తే ఫ్రెండ్స్. మీరు మీ బిజినెస్లో డ్రెస్ కోడ్ డ్రెస్ కోడ్ డ్రెస్ కోడ్ అంటే ఒక ఐడెంటిటీ ఉంది కదా. డ్రెస్ కోడ్ అంటే ఏంటి అసలు? అసలు అది కూడా ఈ మార్కెటింగ్లోనే డ్రెస్ కోడ్ గురించి ఎందుకు మాట్లాడతారు? మిగిలిన వాటిలో లేవా? ఎక్కడ కూడా డ్రెస్ కోడ్ లేదా? డ్రెస్ లేదా? ఏమండి, అన్నీ ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేసేది మార్కెటింగ్ కాబట్టి ఏమండి, ఆ మార్కెటింగ్ సంబంధించి డ్రెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంటా, అవసరం లేదా, పర్లేదా, ఇట్లా ఏదైతే అనుకుంటున్నారో మీ అందరికీ ఉద్దేశించి ఈ వీడియో అనమాట. ఫ్రెండ్స్, అయితే ఈ డ్రెస్ కోడ్ గురించి ఆ, నాకున్న ఎక్స్పీరియన్స్లో మీతో షేర్ చేసుకోవటానికి ఈ వీడియో చేస్తున్నా. అయితే దయచేసి ఈ వీడియో కానీ నచ్చితే ఈ ఛానల్లో, రామబాణం 100x ఛానల్లో ఇలాంటి వీడియోస్, ఎంఎల్ఎం రిలేటెడ్, నెట్వర్క్ మార్కెటింగ్ రిలేటెడ్ వీడియోస్ మ్యాక్సిమం అన్కవర్డ్, రెడీమేడ్ ప్లాన్స్ కాకుండా, రెడీమేడ్ ట్రైనింగ్స్ కాకుండా అన్కవర్డ్ టాపిక్స్ని మనం ఇక్కడ కవర్ చేయడానికి ఈ ఛానల్లో మనం వీక్లీ ఒక వీడియో చేస్తున్నాం, ఎవ్రీ సండే. సో ఫ్రెండ్స్, దయచేసి మీరు లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకో తెలుసు కదా, ఎస్, ఎక్కువ మందికి ప్రమోట్ అవ్వాలి కాబట్టి. ఎస్, యూట్యూబ్ ఆల్గారిథం ఆ విధంగా డిజైన్ చేస్తుంది కాబట్టి, అది మా చేతుల్లో లేదు కాబట్టి మీరు ఎక్కువగా లైక్ చేసి ఎక్కువగా సబ్స్క్రిప్షన్ ఇస్తేనే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఎస్, టాపిక్లోకి పెడదాం ఫ్రెండ్స్. అసలు ఇందుకీ డ్రెస్ కోడ్ అంటే ఏంటి? డ్రెస్ కోడ్ అంటే యూనిఫామా? పిల్లలు కాలేజీకి, స్కూల్కి వెళ్ళే యూనిఫామా? అక్కడైతే ఒక యూనిఫామ్, పర్టికులర్ కలర్ వగైరా అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చేసేది వృత్తి ఏంటి, ఇక్కడ చేసే వర్క్ ఏంటి అని చూస్తే మార్కెటింగ్ అంటే చాలామంది వస్తువులను తీసుకెళ్ళి అమ్ముకోవటం అనుకుంటారు. మార్కెటింగ్ అంటేనే కాదు, అమ్మకాలు కొనుగోలు రెండో జరిగేదే మార్కెటింగ్. ఎస్, అయితే ఈ మార్కెటింగ్ అనేది ఏదైతే ఉందో, బిఫోర్ మీరు వస్తువులు అమ్మేదానికైనా, దీనికంటే మీరు ఆపర్చునిటీ అమ్మేదానికి ముందైనా సరే, ముందు మిమ్మల్ని మీరు అమ్ముకోవడానికి రెడీ అవ్వాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి. అమ్ముకోవటం అంటే వేరే కన్ఫ్యూజ్ అవ్వకండి. అమ్ముకోవటం అంటే మీరు ఎదుటి వాళ్ళకి నచ్చాలి. మీరు చెప్పే వ్యక్తి అక్కడ వినే వ్యక్తి అండి. అఫ్కోర్స్ మీరు ఏదైనా మీటింగ్లో ప్లాన్ ప్రజెంటేషన్ ఇస్తున్నా, ఈవెన్ ట్రైనింగ్ ఇస్తున్నా, బేసిక్స్ చెప్తున్నా, ఏది మాట్లాడుతున్నా సరే, ఏదో పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు ఇన్వైట్ చేస్తున్నా ప్రోగ్రామ్కి, ఏదైనా పర్సన్ దగ్గరికి వెళ్ళి ఫాలోఅప్ చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళి మీరు మాట్లాడుతున్నా కానీ, మీరు ఎవరైతే ఉంటారో, ఏదో లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా కానీ, మీరు మాట్లాడే తీరు, మీరు మాట్లాడే విధానం, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, మీ దగ్గర ఉన్న స్టఫ్ ఏదైతే ఉందో, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో దానికంటే బిఫోరు ఎదుటి వ్యక్తికి కనిపించేది మీరు, మీ డ్రెస్, మీ మెంటాలిటీ ఏంటో వాళ్ళకి తెలియదు, మీ నాలెడ్జ్ ఏంటో వాళ్ళకి తెలియదు. అవునా కదా? ఎస్, అయితే ముందు వాళ్ళు చూడంగానే మీకు వాళ్ళకి కనిపించేది, అంటే యాజ్ ఏ మార్కెటింగ్ పర్సన్గా ఎదుటి వాళ్ళకి మీరు కనిపించేది, ముందుగా మీలో కనిపించేది మీరు, మీ డ్రెస్ కోడ్, మీ యొక్క ఆహార్యం అన్నమాట. అది ఎలా ఉంది అనేది చాలా చాలా కీలకం యాజ్ ఏ మార్కెటింగ్ పర్సన్గా. మీకు అర్థమవుతుందండి? అంటే ఎక్కడో ఒక చోట నేను చదివాను, అక్కడ వినేవాళ్ళకంటే చెప్పేవాళ్ళు బాగుండాలి. బాగుంటాం అంటే ఏంటి? మీరు ఏదో ఫేస్ మాస్క్లు వేసుకుని ఎట్లా ఏదో బ్యూటీ పార్లర్కి ఇలా తయారు చేసుకుని అట్లా గ్లామరస్ కాదు ఇక్కడ పాయింట్. వినేవాళ్ళకంటే చెప్పేవాళ్ళు మంచిగా ఉండాలి, మంచి డ్రెస్ వేసుకోవాలి, నీట్గా ఉండాలి, చాలా నీట్నెస్ మెయింటైన్ చేయాలి. అట్ ది సేమ్ టైం యాజ్ ఏ మార్కెటింగ్ పర్సన్గా మీ యొక్క లాంగ్వేజ్ అనుకోండి, మీ యొక్క వాయిస్ మాడ్యులేషన్ అనుకోండి, చాలా క్లియర్ కట్గా దానికి కూడా ఉన్నాయండి. దీనికి సంబంధించి నేను హౌ టు టాక్ విత్ అదర్స్, లేకపోతే వాళ్ళ ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి, ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, ఏమైనా మీ లుక్స్ ఎట్లా ఉండాలి, మీ ఐ కాంటాక్ట్ ఎట్లా ఉండాలి, దీని మీద మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం. బట్ ఇక్కడ మనం డ్రెస్ కోడ్ గురించి వచ్చాం కాబట్టి మీ డ్రెస్ కోడ్ చాలా హుందాగా ఉండాలి. అంటే డ్రెస్ కోడ్ హుందా అంటే సూట్లోనే ఉండాలా? సూట్ వేసుకుంటేనే డ్రెస్ కోడా? ఇఫ్ నాట్ కాదా? అదేమి లేదండి యాక్చువల్గా. ఎందుకంటే స్టార్టింగ్ డేస్లో, ఇప్పుడు కూడా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని మీరు ఇంటర్నెట్లో కొట్టండి, సూటు వగైరా టై అన్నీ వస్తాయి అక్కడ. ఏమండి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అంటే అదొక సింబాలిక్ అయిపోయింది కదా. బట్ అది సూట్ వేసుకోవటం తప్పైతే కాదు, 100% మీరు దాన్ని యూటిలైజ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఏంటంటే
మీరు నీట్గా ఉండటం, మీ యొక్క డ్రెస్తో అక్కడ అపేర్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో మీరు ఇంటి దగ్గర ఉన్నట్టు క్యాజువల్గా ఉన్నట్టుగా మీరు బయట కనిపించొద్దు. కనిపించడం అంటే ఎవరితోటైనా అప్రోచ్ అయ్యే టైంలో మీ కాంటాక్ట్ కానీ ఏదైనా క్లాస్ కానీ ఎక్కడికైనా అటెండ్ అయ్యేటప్పుడు మీ డ్రెస్ కోడ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మాట్లాడే లక్షల కోట్లు ఏవైతే ఉన్నాయో అది వాస్తవాలు అవాస్తవాలు వాళ్ళకి అర్థం కాదు, కానీ ఒక డైలమాలో అలా న్యూట్రల్గా పెట్టి ఉంచుతారు కదా. మీ డ్రెస్ కోడ్ ఎలా ఉందో చూసి దాన్ని జడ్జ్ చేస్తారు. దీన్ని ఏదైతే లక్షల కోట్ల గురించి మీరు బిజినెస్లో మాట్లాడుతూ ఉంటారో దాన్ని జడ్జ్ చేసే టైం ఎప్పుడు ఎలా అండి, మీ డ్రెస్ కోడ్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. దానికి చాలామందికి ఈ పాయింట్ తెలియదు. దీనికి దాని కనెక్షన్ ఏంటి, నేను ఏదో చెప్పాను కంపెనీ అట్లా వేరు కదా. కంపెనీ ప్రొఫైల్ని హైలైట్ చేస్తారు, ఓకే. ఆ ప్రొఫైల్ని హైలైట్ చేస్తున్నా మీరెంత హైలైట్గా ఉండాలి కదా, అది కూడా కావాలి కదా మాకు. ఎందుకంటే వినేవాళ్ళకి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం. అంటే ఎలాంటి వాళ్ళు ఎలాంటి కంపెనీని ఎంచుకున్నారు, ఎలాంటి కంపెనీ గురించి మాకు ఇంట్రడ్యూస్ చేస్తాననేది కూడా యాజ్ ఏ కస్టమర్గా మాకు అవసరం అండి, అదనమాట. సో నేనేమంటానంటే ఆ కంపెనీని ఇంట్రడ్యూస్ చేసి హై ప్రొఫైల్ కంపెనీని హై యొక్క ప్లానింగ్ హై లెవెల్ ప్రొడక్ట్స్ అనుకోండి, లేదా ఇంకోటి ఏదైతే అనుకోండి, ఆ కంపెనీ నుంచి ఏదైతే హైఫైగా చెప్తున్నారో ఆ చెప్పే మీరు కూడా అంతే లెవెల్ మెయింటైన్ చేయాలి. ఇఫ్ నాట్ మాకు బుర్రలకు ఎక్కదు, మాకు నమ్మశక్యం కాదు. యాజ్ ఏ కస్టమర్స్, యాజ్ ఏ మీకు ఇంట్రడక్షన్ ఏదైతే మీరు మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారో మాకు అది మిస్ మ్యాచ్ అవుద్ది. అలా అవ్వకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సింది యాజ్ పర్ యువర్ కంపెనీ ప్రొఫైల్. అర్థమవుతుందా మీకు? అంటే మీ యొక్క డ్రెస్ కోడ్ అంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి, మామూలుగా కాదు. ఓకే, అంటే బయట కూడా చాలా మీటింగ్స్ అనుకోండి, చాలా ప్రోగ్రామ్స్లు అనుకోండి, కొన్ని కార్పొరేట్ కంపెనీలు అనుకోండి, కార్పొరేట్ మీటింగ్స్ అనుకోండి, ఎలా అటెండ్ అవుతారు అక్కడ? ఇలా చూస్తున్నారు కదా, సినిమాలు చూస్తూ ఉంటారు, సీరియల్ అట్లా కొన్ని చూస్తూ ఉంటారు కదా, అక్కడ ఎలా అపేర్ అవుతారండి? ఏమండి, పెద్ద కార్పొరేట్ కంపెనీస్తో కంపెనీ టు కంపెనీ వాళ్ళు అపేర్ అయ్యేటప్పుడు ఎలా ఉంటారండి? మంచి డ్రెస్ కొడుతూ ఉంటారు, ఇంకా చెప్పాలి డామినేటింగ్ డ్రెస్ కొడుతూ ఉంటారు. ఎందుకుంటారు అంటే, ఎందుకు వేసుకొస్తారు అంటే అదంతే. అది అంటే అలా అయితేనే అది రికగ్నైజ్ అవుతారు వాళ్ళు, ఇఫ్ నాట్ కాదు. అర్థమవుతుందండి. సో ఇక్కడ మనం ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ అనుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్ అనుకోండి, యాజ్ ఏ మార్కెటింగ్ లీడర్గా మీరు ముందుకెళ్ళినప్పుడు మీ డ్రెస్ కోడ్ చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఒక వెస్ట్రన్ కల్చర్ ఎంత వచ్చింది, అది కూడా కోడే కదా, అది కూడా డ్రెస్ కోడే కదా, అది కూడా మంచి అఫీషియల్గా ఉండే డ్రెస్ కదా అని అనుకుంటారు చాలామంది. అది అలా అనుకోవటానికి లేదు. అంటే ఇక్కడ ఉన్న మళ్ళీ టైప్స్ ఆఫ్ మీ యొక్క ప్రాస్పెక్ట్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీకు బాగా టచ్ ఉన్నవాళ్ళు, మీకు బాగా ఫాలోయింగ్ ఉన్నవాళ్ళు, మీకు బాగా తెలిసిన వాళ్ళు అనుకోండి, అంటే బిఫోరే నెట్వర్క్లో అంటే మీరు పరిచయం కాకముందే మీకు నెట్వర్క్లో తెలిసిన లీడర్స్ అనుకోండి, మీరు కొంచెం అట్టాటా ఉన్నా కానీ, అట్టాటా అంటే ఏంటి, మీరేంటో తెలుసు, మీ మైండ్ సెట్ ఏంటో తెలుసు, మీ యాక్టివిటీ తెలుసు, మీ యొక్క అన్నీ తెలుసు అనమాట. అలాంటప్పుడు మీ డ్రెస్ కొంచెం అది కూడా 10 to 20% అట్లా ఉన్నా కానీ పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే మీరేంటో వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, లేదా కొత్త లీడర్స్ని కలిసేటప్పుడు మాత్రం, కొత్త మీటింగ్లకు అటెండ్ అయ్యేటప్పుడు మాత్రం, మీరేంటో ఏమీ తెలియని మీటింగ్కి వెళ్ళేటప్పుడు మాత్రం బిఫోర్ యూ మీ డ్రెస్ విల్ టాక్ దెమ్ అనమాట. అది అంటే ఇది మీకు వాళ్ళతో మాట్లాడుతుంది అదంతా 100%. అంటే అది ఎపియర్ చేస్తుంది వాళ్ళని, అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకని మీరు అలాంటి డ్రెస్ని మీరు మెయింటైన్ చేయండి. సూట్ ఉంటే ది బెస్ట్, ఇఫ్ నాట్ కనీసం ప్యాంటు షర్ట్ కూడా చాలా మంచిగా నీట్గా డ్రెస్ చేసుకోండి. జెంట్స్ అయితే, లేడీస్ కూడా మంచిగా డ్రెస్ చేసుకోండి. అండ్ వెస్ట్రన్ డ్రెస్సులు కాకుండా, అది ఎవరికైనా ఇబ్బంది కలుగుద్దేమో నాకు తెలియదు. వెస్ట్రన్ డ్రెస్సులు అంటే ఒక ఫ్యాషన్, హైఫై ఫ్యాషన్ మోడల్ కాకుండా కొంచెం సాంప్రదాయమైన బట్టలు ఏదైతే ఉంటాయో లేడీస్గా, రకాలు నాకు ఐడియా లేదు యాక్చువల్గా, చాలా ఉంటాయి కదా, వాటిలో కొంచెం మంచిగా ఉండేవి, ఒక చూడముచ్చటగా ఉండేవి. ఏమండి, వెన్ కంపేర్ విత్ జెంట్స్ అనమాట. జెంట్స్ ఎలా అయితే సూటు బూట్ అట్లా వేసుకుంటే ఎట్లా ఉంటారో, టక్ చేసుకుని ప్యాంట్ షర్ట్ వేసుకుని, షూ వేసుకుని, టై వేసుకుంటే ఎలా ఉంటారో, దీనికి సిమిలర్గా లేడీస్ డ్రెస్సులు ఏవైతే ఉంటాయో అవి, వాటి పేర్లు నాకు ఐడియా లేకున్నా కానీ మీకు తెలుసు కాబట్టి. సో అలాగా అది అలాంటి డ్రెస్సులు మెయింటైన్ చేసుకుంటూ మీటింగ్స్ కానీ వాటికి కానీ మీరు అటెండ్ అవుతూ, ఈవెన్ ఆన్లైన్ క్లాసులకైనా సరే, ఆన్లైన్ క్లాసులు కదా తేలిగా తీసుకుంటారు చాలామంది. అది ఎంత దౌర్భాగ్యం అంటే, అది ఆన్లైన్ క్లాసులు అంటే మీరు రిపేర్ అవుతున్నారు అక్కడ వీడియో ఆన్ చేసుకుంటే. ఆన్లైన్ క్లాసులు కూడా వీడియో ఆన్ చేసుకున్నప్పుడు అపేర్ అవుతారు కాబట్టి అక్కడ కూడా డ్రెస్ కోడ్ అనేది మస్టే. కనీసం సూట్ అట్లా కాకుండా ఉంటే మంచిది, ఇఫ్ నాట్ కాకుండా బయట హాల్లో ఎలా మీటింగ్ ఎలా విధంగా మనం అపేర్ అవుతామో ఆ విధంగానే కనీసం మంచిగా డ్రెస్ వేసుకుని ఆన్లైన్ క్లాస్లో వీడియో ఆన్ చేసుకొని కూర్చొని వినాలి. అంతే శ్రద్ధగా వినాలి, బుక్ పెట్టుకొని రాసుకుంటూ ఉండాలి.
అవసరమైనప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. ఇదే కదా, ఇది చేయరండి చాలామంది చేయరు. ఎట్లా ఉంటారో చెప్పనా? ఏమండి, కొంతమంది బనియన్స్తో ఉంటారు ఆన్లైన్ క్లాసుల్లో, ఇంకొంతమంది ఏదో లింగిలు అట్లా ఏదో కనిపిస్తూ ఉంటారు, కొంతమంది అది కూడా ఉండదు విచిత్రంగా. సో నేనేమంటానంటే అది అంటే పాపం వాళ్ళకి అది ఐడియా ఉండకపోవచ్చు. ఆన్లైన్ క్లాస్ కదా, ఎక్కడికి వెళ్ళట్లేదు కదా, ఇక్కడే ఉన్నాను కదా అని చెప్పేసి అట్లా ఉంటారు అట్లా. సో అది కాదనమాట, అది తీసేయండి, అలాంటిదంతా తీసేయండి. మీరు బయట మీటింగ్ హాల్లో ఫిజికల్ క్లాస్కి ఎలా అటెండ్ అవుతారో ఆన్లైన్ క్లాస్ కూడా అదే విధంగా అదే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ అటెండ్ అవ్వండి. ఎందుకంటే మిమ్మల్ని చూసేవాళ్ళు, మీ టీం వాళ్ళు చాలామంది ఆన్లైన్లో చూస్తూ ఉంటారు. అక్కడ ఉండే సబ్జెక్టే వింటాం కాదండి, చాలా పనులు చేస్తూ ఉంటారు అక్కడ. అవునా కదా, చూస్తారు కదా, మా లీడర్ ఎట్లా వచ్చారు ఏంటి అని చూస్తారు కదా, లేదా మా మేడం ఎట్లా ఉన్నారు ఏంటి, మా సార్ ఎలా ఉన్నారు, మాకు ఎక్కడ ప్రజెంటేషన్ ఇచ్చే సార్ ఎలా ఉన్నారు, ట్రైనింగ్ ఇచ్చే సార్ ఎట్లా ఉన్నారు, ఇవన్నీ చూస్తారండి. అన్నీ చూస్తారు, 100% చూస్తారు. బట్ అలా చూస్తారని ఏదో కాకుండా మీకు న్యాచురల్గా మీరు దాన్ని అలవాటు చేసుకోండి. మంచి డ్రెస్ మెయింటైన్ చేసుకోవటం, మంచి డ్రెస్ కోడ్ వాడుకోవటం, ఈ విధంగా అలవాటు చేసుకుంటే మీ డ్రెస్ కోడ్ సగం పని చేస్తుందండి. మీకు సగం వర్క్ అదే పని చేసేస్తుంది. మీకు తెలియదు ఈ లాజిక్. మీరు ఎప్పుడైతే వినేవాడి కంటే చెప్పేవాడిగా ఉండి మీరు మంచి డ్రెస్ కోడ్ వాడారో మీ మాటకి వాల్యూ వస్తుంది. ఇదేంటండి డ్రెస్ కోడ్కి మాటకి వాల్యూ ఏంటి సంబంధం ఏంటి? 100% ఉందండి. మీరు డ్రెస్ కోడ్ మంచిగా ఉంటే మీ మాటకి వాల్యూ ఇంక్రీజ్ అయ్యిద్ది. మీ డ్రెస్ కోడ్ నెగిటివ్గా ఉండి బాగా బ్యాడ్గా ఉండి మీరు వేద మంత్రాలు చెప్పండి, శ్లోకాలు చెప్పండి, ఎవరైనా వింటారా? అవునా కదా. సో నేనేమంటానంటే మీ నాలెడ్జ్ కానీ మీ వొకాబులరీ లేదంటే మీ యొక్క మాడ్యులేషన్, మీ లాంగ్వేజ్, మీ స్లాంగ్ ఎట్లున్నా కానీ ముందు మీ డ్రెస్సే మీతో వాళ్ళతో మాట్లాడుతుంది. సో అది మీరు గుర్తించి దాని ప్రకారంగా మీరు డ్రెస్ని మెయింటైన్ చేసుకోండి. వీలైనంత వరకు మ్యాక్సిమం అంటే ఒకే డ్రెస్ ఒకే యూనిఫామ్ అని అట్లా నీట్గా ఉండండి. మీరు చెప్తున్నారంటే చెప్పే వ్యక్తికి వినే వ్యక్తికి కొంచెం అట్రాక్షన్గా ఉండాలి. ముందు మీరు నచ్చాలి. మీ మాట నచ్చాలంటే ముందు మీరు నచ్చాలి. మీరు నచ్చాలి అంటే మీ డ్రెస్ నచ్చాలి. మీ డ్రెస్సు మీరు కూడా నచ్చాలంటే మీ మాట తీరు మంచిగా ఉండాలి. ఏమండి, వెళ్ళిన తర్వాత చాలామంది అట్లా ఏమి మిస్బిహేవ్ ఉండేలాగా కాకుండా దేనికోసం వెళ్ళారో ఆ పనే మాట్లాడాలి. వాళ్ళు ఇంటికి వెళ్ళి మాట్లాడే అలాంటి పరిస్థితి ఉంటాయి. ఓకే, డ్రెస్ కోడ్ టోటల్గా మీకు అర్థమైంది అనుకుంటాయి కాన్సెప్ట్. అల్టిమేట్గా లేడీస్ అయినా జెంట్స్ అయినా చిన్నాళ్ళైనా పెద్దోళ్ళైనా వయోభేదం ఏమీ లేదు. అందరూ కూడా ఒక మంచి డ్రెస్ కోడ్, ఒకవేళ మీ కంపెనీ ఏదైనా కంపెనీ యూనిఫామ్ లాగా ఏదైనా పెట్టుంటే వెల్ అండ్ గుడ్, పెట్టకపోతే మాత్రం 100% మీరు మంచి డ్రెస్ కోడ్ని మీరే సెలెక్ట్ చేసుకోండి. మీకు మంచిగా ఉండే డ్రెస్ ఏదో మీకు తెలుసు, మీకు బాగుండాలి. అలాని ఏదో కొత్తగా ఏదో తీసుకొచ్చి పెట్టినట్టు కాకుండా మంచిగా ఉండేటట్టుగా చూడటానికి అపీరెన్స్ మంచిగా ఉండేలాగా మీకు మీరుగా నైస్గా తయారవ్వండి. ఇదే డ్రెస్ కోడ్ అంటే. నా డెఫినేషన్ ఇదే అంటాను. నా డెఫినేషన్ ఏమంటానంటే ఇదే చెప్తాను. మంచిగా కనిపించడమే మీకు డ్రెస్ కోడ్. దాంట్లో మీరు సూట్ వేస్తారా, ఏ కలర్ సూట్ వేస్తారా, బ్లూ వేయాలా, బ్లాక్ వేస్తారా, లేకపోతే బ్లాక్ వేస్తే లాయర్ అనుకుంటారా, ఏదేదో రకరకాల ఆలోచనతో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, నాకు తగిలారు అక్కడక్కడ. బట్ అదేమి లేదండి. మీకు మంచిగా అనిపించిన సూట్ ఏదైనా వేసుకోండి, లేదంటే మంచి ప్యాంటు షర్ట్ వేసుకోండి, లేదంటే ఇలా మంచి మీకు అపీరెన్స్ మంచిగా ఉండాలి. టీషర్ట్లు వేసుకోండి, టీషర్ట్లు అయినా వేసుకోవచ్చు, నష్టమే లేదు. టీషర్ట్ అది దీనికి విరుద్ధమని కాదు, బట్ ఊరికే బోల్డ్గా అట్లా టీషర్ట్ అట్లాగా మాత్రం వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం చూసి దాన్ని కొత్త వాళ్ళకి, పాత వాళ్ళు ఓకే, ఏమండి, కొత్త వాళ్ళకి మాత్రం కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. దీన్ని ఎట్లా ఉన్నారు ఏంటి అబ్బా అనిపిస్తుంది. అట్లా అంతకుమించి వేరేం కాదు. అంటే మ్యాక్సిమం అదే దాని వరకు చూడకూడదు, పట్టించుకోకూడదు అనుకుంటారు, కానీ చాలా చాలా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నాకు టీం ఉంటారు, నా టీంలో చాలామందికి నేను క్యాజువల్గా కనిపించే పెద్ద సమస్య కాదు. ఏమండి, ఇప్పుడు సినీ హీరోస్ ఉన్నారు, ఎన్టీఆర్ కానీ, లేకుంటే నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, లేకుంటే ఎవరైనా ప్రభాస్ అయినా, వాళ్ళు క్యాజువల్గా కనిపించినా ఓకే, ఎందుకంటే ఆల్రెడీ సెలబ్రిటీస్, మనందరికీ తెలుసు వాళ్ళు ఏంటో, వాళ్ళ యొక్క యాక్టింగ్ ఏంటో, వాళ్ళ సినిమాలు ఏంటో మనకు బాగా తెలుసు. ఈయన ఎట్లున్నాడో మనం ఏమనుకోం, వాళ్ళు ఎట్లున్నా అదొక ట్రెండ్లా ఉంటుంది. అవునా? అందుకని మనకు తెలిసిన వాళ్ళతో మనం డ్రెస్ అపీరెన్స్ అవ్వటం వేరు, అన్నోన్ పర్సన్తో డ్రెస్ అపీరెన్స్ అవ్వటం వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. మనకు తెలిసిన వాళ్ళతో అయితే మొత్తం ఏదో దిగజారిపోమని కాదు, కొంచెం 10 to 20% అట్లా ఉన్నా కానీ కవర్ అవుతుంది. కానీ మీరేంటో తెలుసు, మీ మైండ్ సెట్ తెలుసు. కాబట్టి కొత్త వాళ్ళతో మాత్రం మీరేంటో తెలియాలి అంటే మీ డ్రెస్ తెలియాలి. ఏమంటే రెండింటితో పాటు మీ యొక్క మాట తీరు, మీ లాంగ్వేజ్, మీ లుక్స్, ఇవన్నీ కూడా దీనికి ఉపయోగపడతాయి అన్నమాట. సో దట్స్ ఇట్ అండి ఈరోజు మన యొక్క ప్రోగ్రామ్. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అని కూర్చుకుని ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం మీ యొక్క టీమ్స్లో మీరు దీన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% మీ స్నేహితులందరితో కూడా
ఈ యొక్క టాపిక్స్ గురించి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వాలంటే మీరు 100% లైక్ చేయండి. సో దట్స్ ఇట్ మై ఫ్రెండ్స్. ఈరోజు యొక్క డ్రెస్ కోడ్ గురించి ఎవరైనా ఎప్పుడైనా సరే డ్రెస్ కోడ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మార్కెటింగ్ పర్సన్స్కి ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి మనం డ్రెస్ కోడ్ని వాడదాం, ఎటు బస్సులో డ్రెస్ కోడ్ ఉపయోగిద్దాం, మంచిగా డ్రెస్ చేసుకుందాం. మనం చేసేది మార్కెటింగ్ కాబట్టి 100% డ్రెస్ కోడ్ చాలా చాలా దీనికి కనెక్షన్ ఉంది కాబట్టి అలాంటి మంచి ఎపీరియన్స్తో మనం బిజినెస్కి చేద్దాం అనమాట. సో ఐ విష్ యు ఆల్ సక్సెస్ అండి. వచ్చే మరొక మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.